హాయ్ ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి ఉల్లికారం. ఇది ఇడ్లీలోకి కానీ దోశలకు కానీ చాలా బాగుంటుంది. దీన్ని ఏ విధంగా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ ఆనియన్స్ని ముక్కలుగా కట్ చేసుకొని ఒక మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇందులోనే ఎండుమిర్చిని, అలాగే వెల్లుల్లి, అలాగే కొంచెం చింతపండు, కొంచెం జీలకర్ర, కొద్దిగా సాల్ట్ను కూడా యాడ్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ ఉల్లికారం దోశలోకి పర్ఫెక్ట్ కాంబినేషన్. చట్నీ చేసే టైం లేనప్పుడు ఇన్స్టెంట్గా ఈ రెసిపీని ఇడ్లీలోకి దోశల్లోకి కాంబినేషన్గా చేసుకోవచ్చు. ఎప్పుడూ ప్లెయిన్ దోశలే కాకుండా అప్పుడప్పుడు ఈ ఉల్లికారంతో కూడా దోశలు చేసుకుంటే తినడానికి చాలా టేస్టీగా అనిపిస్తాయి. ఫస్ట్ స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని దానిపైన దోశను స్ప్రెడ్ చేసి దానిపైన ఒక స్పూన్ ఈ ఉల్లికారాన్ని వేసి బాగా స్ప్రెడ్ చేసుకోవాలి. తర్వాత దానిపైన గీని వేసుకొని బాగా రోస్ట్ చేసుకోవాలి. ఈ విధంగా చేసుకుంటే చట్నీ కూడా అవసరం లేదు. మరి ఈ వీడియో మీకు కొంచెమైనా యూస్ఫుల్గా అనిపిస్తే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.